వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈనాటి వార్తా విశేషాలు మీకోసం. తెలంగాణలోని సినిమా దొంగతనం రాకెట్పై పెద్ద దెబ్బ పడింది. ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 15న హైదరాబాద్లో జరిగిన ఈ ఆపరేషన్లో పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపినట్లు ఐబొమ్మ నెట్వర్క్లో 65కు పైగా మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయన్నారు. ఈ సైట్ల ద్వారా రవికి పెద్ద ఎత్తున డేటా దొంగతనంతో పాటు సైబర్ చేసే మోసాలకు అవకాశం లభించిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కేసు వివరాలపై టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు కూడా ఒకే వేదికపై వచ్చి మాట్లాడారు. సినిమా చూసిన వారికంటే దొంగచాటుగా డౌన్లోడ్ చేసుకునేవారు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. రహస్య డేటా చోరీ, బ్యాంక్ ఫ్రాడ్ లాంటి ప్రమాదాలకు వారు బలవుతారని చెప్పారు. సమాచారం ప్రకారం ఇమ్మడి రవికి సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటా చేరిందట. అక్రమ బెట్టింగ్ ప్రమోషన్ల ద్వారా దాదాపు 20 కోట్ల రూపాయలు సంపాదించాడని పోలీసులు కనుగొన్నారు. రవికొచ్చిన హార్డ్ డ్రైవ్లలో ఓజీ, మిర్జా, జూడ్, ఇంకా కాంతారా, ఏ లెజెండ్ చాప్టర్ 1 లాంటి సినిమాలు సహా దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయి. ద గాడ్ ఫాదర్ నుండి తాజా రిలీజుల వరకు అన్నీ. ఇక ఈ పైరసీ వల్ల టాలీవుడ్ పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. 2024లోనే ఆ నష్టం సుమారు 3,700 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడిందని ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రకటనలో తెలిపింది. దొంగ సినిమా వెబ్సైట్లు వాడితే కేవలం సినిమాకే కాదు, మీ వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో ఉచిత సినిమాల మాయలో పడకండి. నిర్మాతలకే కాదు, ప్రేక్షకులకు ఇది పెద్ద నష్టం అవుతుంది.